ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అత్తయ్య, మీరు బాధపడకండి. ఏదో ఒకటి చేసి నేను డబ్బులు తీసుకొస్తాను. ఒక భార్యగా నా మెడలో తాళి సాక్షిగా నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఆయన నేను కాపాడుకుంటాను. శ్రీజ, అత్తయ్య జాగ్రత్త. అలాగే వదినా. నందు గారు, ఏంటి సంధ్య, ఇంత రాత్రి వేళ ఒక్కదానివే వచ్చావు? శ్రీకర్ ఎక్కడా? ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ట్రీట్మెంట్కి 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ ఇంటి పత్రాలు తీసుకుని 2 లక్షలు అప్పుగా ఇవ్వండి. ఏంటి అప్పా? మీకా? వద్దమ్మా, నేనంత సాహసం చేయలేను. లాస్ట్ టైం ఇలాగే మీ అత్తగారికి ఒంట్లో బాలేదని చెప్పి ఇలాగే ఇంటి పత్రాలు పెట్టి డబ్బు తీసుకెళ్లారు. అప్పు కట్టమని అడిగితే నా మీదే గొడవకు దిగారు. మీకు ఇవ్వాల్సిన డబ్బు రాజేష్ గారు వడ్డీతో సహా ఇచ్చేశారు కదా? నిజమే, ఆయన ఇచ్చేశారు. కానీ నేను అప్పిచ్చింది మీకు. 1 నెల కూడా వడ్డీ కట్టంది మీరు. అలాంటి మీకు మళ్ళీ అప్పు ఎలా ఇస్తాను? ముక్కు మొహం తెలియని వాళ్ళతో తిట్లెందుకు తింటాను? ఈసారి అలా జరగదు. నన్ను నమ్మండి. నా భర్త ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. దయచేసి సాయం చేయండి. ఈ సెంటిమెంట్ డ్రామాలు భరించడం నా వల్ల కాదు. ఆరోగ్యం మీదకు వస్తే మాత్రం ఈ నందు గుర్తుకు వస్తాడు. డబ్బు తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం నేరస్తుడు నీచుడు అయిపోతాడు. లేదు నందు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తప్ప ఎవ్వరూ సాయం చేయలేరు. నేనేమి ఊరికే ఇవ్వమనడం లేదు. ఈ ఇంటి డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టుకుని 2 లక్షలు ఇవ్వండి. ఇంతకు ముందులా కాకుండా వీలైనంత త్వరగా అప్పు తీర్చే పూచి నాది. మీ ఆయన కూడా ఇలానే పూచి నాది అని ఆఖరికి నన్ను బూచించేశాడు. ఆ రోజు మీ ఇంటి దగ్గర పడిన గొడవకి ఊర్లో నా పరువు మొత్తం పోయింది. మార్కెట్లో ఈ నందు అంటే మూర్ఖుడు, చండశాసనుడు అన్నట్టు చూస్తున్నారు. మీ కప్పివ్వడం, నిప్పులో ఉప్పు వేయడం 2 ఒకటే. చిటపటలే తప్ప చేయి బదులుండదు. నందు గారు, దయచేసి అలా మాట్లాడకండి. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. మీరిచ్చే డబ్బుకి నేను హామీ. కుదరదని చెప్తున్నాను కదమ్మా, వెళ్ళు. నందు గారు, ప్లీజ్ ప్లీజ్, మీకు దండం పెడతాను. దయచేసి డబ్బులు ఇవ్వండి. మీరు తప్ప నాకు వేరే దారి లేదు. ప్లీజ్ అండి. చెప్పాను కదమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు, ఒక్కసారి నా మాట వినండి. రేయ్, బండిది బయటికి వెళ్ళాలి. అయ్యో ప్లీజ్ నందు గారు, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి. అమ్మ సంధ్య, ఆఖరి ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది అత్తయ్య. ధైర్యం చెప్పి వెళ్ళిన నేనే భయపడుతూ తిరిగి వచ్చాను. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఆయన ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. వదినా, నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదు. అనే ట్రీట్మెంట్ కోసం ఆల్రెడీ డబ్బులు కట్టారు కదా? ఏంటి, డబ్బు కట్టారా? అవునమ్మా. డాక్టర్లు
శ్రీకర్కి వైద్యం చేస్తున్నారు. ఏంటో నా అలా చూస్తున్నావు? హాస్పిటల్లో డబ్బులు కట్టింది నువ్వు పంపించిన వాళ్ళు కాదా? లేదు శ్రీజ, నేనెవర్ని పంపించలేదు. ఇంటి డాక్యుమెంట్ తీసుకుని నందుని డబ్బు అడగడానికి వెళ్ళాను. ఆయన డబ్బులు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఏం చెయ్యాలో తెలియక బాధగా తిరిగి వచ్చేసాను. మరి నువ్వు పంపించకపోతే వచ్చింది ఎవరమ్మా? డబ్బులు కట్టింది ఎవరు? నేను కనుక్కుంటాను అత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. శ్రీకర్ అనే పేషెంట్ ట్రీట్మెంట్ కోసం పేమెంట్ ఎవరు చేశారో డీటెయిల్స్ చెప్పగలరా? ఒక్క నిమిషం మేడం. ఇప్పుడే ఫుల్ పేమెంట్ అయిపోయింది మేడం. అదిగో అక్కడ నిలబడ్డారే, ఆయనే డబ్బులు మొత్తం కట్టారు. థ్యాంక్ యూ. ఓకే. మీరు నన్ను నందుగారు పంపించారు. ఏంటి, నందు గారా? అవునమ్మా, పేమెంట్ చేయమని ఆయనే డబ్బులు ఇచ్చారు. వస్తానండి. ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుని కూడా డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకొనివాడు సడన్ గా మనిషిని ఎందుకు పంపించాడు? నందులో ఈ మార్పు కారణం ఏమై ఉంటుంది? అన్నా, పేమెంట్ అయిపోయింది. అతనికి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. సరే, నువ్వు అక్కడి నుంచి వెళ్ళు. ఏదైనా అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తాను. అలాగే అన్నా. అంతా మీరు చెప్పినట్టే చేశాను సార్. శ్రీకర్కి ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టారంట. నువ్వు హాస్పిటల్లో కట్టిన దానికంటే ఎక్కువే ఇచ్చాను. దీని వెనక నేనున్నానన్న విషయం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు. ఎందుకు చెప్తాను సార్? మా లాంటి వాళ్ళ నోరు మూయించడం, నచ్చినట్టు ఆడించడం మీలాంటి డబ్బున్న వాళ్ళకి తెలిసినంత గొప్పగా ఎవ్వరికీ తెలియదు. అవసరానికి సాయం చేయడం రాదు, కానీ అనవసరంగా మాట్లాడడం మాత్రం నీకు బాగా వచ్చు. సాయం కాదు సార్, నాలాంటి వాడికి అదే వ్యాపారం. అవతలవాడి అవసరమే మాకు పెట్టుబడి. సార్, ఒక చిన్న డౌట్ అడుగుతాను, ఏమనుకోకుండా నిజం చెప్తారా? ఏంటది? సంధ్యకి మీరే డైరెక్ట్గా సాయం చేయకుండా నన్నెందుకు వాడుతున్నారు? నాకు సాయం చేయడం ముఖ్యం, నేను అని తెలియడం కాదు. ఏం సార్, మీకు ఏమైనా గొడవలా? గొడవలు కాదు, మితిమీరిన ఆత్మాభిమానం, అతి మంచితనం. ఇంతకుముందు నీకు డబ్బిచ్చినప్పుడే వద్దన్నారు. అలాంటిది మళ్ళీ ఇస్తున్నానని తెలిస్తే వద్దని చెప్తుంది. శ్రీకర్ హాస్పిటల్లో ఉన్నాడని నీతో మాట్లాడే వరకు నాకు తెలీదు. సంధ్య మా ఇంటికొచ్చినప్పుడు కూడా నా భార్యకి ఆ విషయం చెప్పలేదు. నిన్ను కలిశాక అసలు విషయం తెలిసింది. అందుకే చెక్ రాసిచ్చాను. ఇప్పుడు ట్రీట్మెంట్కే కాదు, ముందు ముందు ఏం అవసరం వచ్చినా, నిన్ను అడగడానికి నీ దగ్గరకు వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి. నా డబ్బులు నీ చేత్తో ఇప్పిస్తాను. ఓకే సార్, మీ డైరెక్షన్ మీది, నా యాక్షన్ నాది. చూడందు, మళ్ళీ చెప్తున్నాను, సంధ్య ఇచ్చే వరకు ఏ రోజు డబ్బులు అడగొద్దు, తనని ఇబ్బంది పెట్టొద్దు. నేనేం ఇబ్బంది పెట్టను, కానీ మీరేంటి సార్ అడగకుండానే ఇంతంత సాయం చేస్తున్నారు? సంధ్య మీ ఆవిడ గారు బెస్ట్ ఫ్రెండ్స్ అనా, లేక సంధ్య గారితో మీకేమైనా?